జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు ఐబీ మరియు నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ డ్రోన్లు చొరబాటు ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. డ్రోన్ ద్వారా 2 పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, ఒక గ్రెనేడ్ వదిలేస్తే దాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే జనవరి 26 సమీపిస్తుండటంతో ఉగ్రవాదులకు ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకే పాక్ ఈ ప్రయత్నాలు చేస్తుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. సరిహద్దు గ్రామాలైన చక్బాబ్రాల్, గనియా మరియు మాంకోట్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో ఆకాశంలో వింత వెలుగులతో డ్రోన్లు తిరుగుతుండటంతో గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సాంబా మరియు రాజౌరి జిల్లాలో జరిగిన సంఘటనల ఆధారాల నేపథ్యంలో చాలా గట్టి ఎత్తున కూడా నిఘా తిరుగుతూ ఉంది. ఎక్కడ ఎలాంటిది దొరికినా సరే వదిలిపెట్టకుండా వాటి మీద పూర్తి నిఘా వ్యవస్థతోటి పాక్ ఆలోచనలను చిత్తు చేస్తుంది. ఇక సాంబా సెక్టార్ కు సంబంధించి ఆయుధాల స్వాధీనం జరిగింది. జనవరి 10-11 అర్ధరాత్రి సమయంలో రామ్గఢ్ సెక్టార్ లో పాకిస్తాన్ డ్రోన్ నుంచి వచ్చిన ఆయుధాలను సరిహద్దు రక్షణ దళం BSF సోదాలు చేసి పట్టుకుంది. ఒక ప్యాకెట్ జార విడిస్తే ఇందాకే చెప్పా కదా, అందులో 4 పిస్టల్స్, 4 మ్యాగజైన్లు, 2 విదేశీ పిస్టల్స్, 4 మ్యాగజైన్స్, ఒక ప్యాకెట్ పేలుడు పదార్థం IED కూడా ఉన్నట్లు చెప్పారు.